హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక పూరి అయితే బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఇక శివ, భూమి ఇద్దరు కూడా పక్క నుండి పూరికి మెలకు వస్తుందేమోనని ఆతృతగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పూరి కోలుకొని అయితే స్పృహలోకి వస్తుంది. ఇక కూర్చుని ఉంటుంది పూరి. ఇక అప్పుడు భూమి అంటూ ఉంటుంది, ఏంటి పూరి నువ్వు చేసిన పని? తాత్కాలికంగా ఉన్న బాధల కోసం శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నీకేమైనా అయితే మీ అన్నయ్యకి, మీ అమ్మకి నేను ఏం సమాధానాలు చెప్పాలి చెప్పు అని అయితే అడుగుతూ ఉంటుంది. మరి నన్నేం చేయమంటావు వదినా? ప్రాణంగా ప్రేమించి కొద్ది రోజుల్లో పెళ్లి కావలసిన వాడు ఇప్పుడు దక్కడు అని తెలిసిన తరువాత ఇంకెలా బ్రతకమంటావు వదినా అని అయితే పూరి భూమితో చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు భూమికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక శివని లాగిపెట్టి ఎడాపెడా చెంపలు వాయిస్తూ, చూసావేంట్రా, నిన్ను ఎంతలా ప్రాణంలా ప్రేమిస్తుందో, నువ్వు దక్కవు అని చిన్న సందేహం వస్తేనే తన ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధమైంది. ఎందుకురా ఇంతలా బాధ పెడుతున్నావు? పుణ్యం ఉంటుందిరా, నిన్ను అర్థిస్తున్నానురా, దండం పెడతానురా, దయచేసి ఏ గొడవ చెయ్యకుండా పూరిని పెళ్లి చేసుకోరా అని అయితే బ్రతిమిలాడుతూ భూమి అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే శివ, నన్ను క్షమించక్క, నేను తప్పు చేశాను. ప్రేమ అంటే రెండు కుటుంబాలు కలిసి ఉండాలి, కానీ రెండు కుటుంబాలు విడిపోవడం కాదు. నేను పూరినే పెళ్లి చేసుకుంటానక్క, నన్ను క్షమించు అని భూమి కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉంటాడు శివ. ఇక శివని పైకి లేపి, నువ్వు ఇచ్చిన మాట మీదే నిలబడతావు అని అనుకుంటున్నాను అని శివ, పూరి ఇద్దరి చేతిలో చేయి వేసి కలిపి, ఇక ఎప్పటికీ చేయిని విడిపోకూడదు అని అయితే చెప్తూ ఉంటుంది. అలాగే అక్క అని శివ అంటూ ఉంటే ఇక పూరి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి నిజంగానే శివ మారిపోయాడా, లేదా మారిపోయినట్టు నటిస్తున్నాడా? మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.